నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ల. ఆంధ్రప్రదేశ్లో పర్యావరణానికి పెద్దపీట వేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో గురువారం అంటే జూన్ 5న పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆ ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటే బృహత్ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని విద్యా సంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలతో పాటు బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత ఏడాది రాష్ట్రంలో పచ్చదనం 29% ఉండగా ఈ ఏడాది అది 30.5% పెరిగిందని చెప్పిన చంద్రబాబు, రాష్ట్రంలో ఉద్యానవనాల సాగు, అటవీ ప్రాంత విస్తరణతో కలిపి 2033 నాటికి పచ్చదనాన్ని 37%, 2047 నాటికి 50% పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఇందుకోసం ఏటా 1.5% మేర పచ్చదనం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటడంతో సరిపోదని, అలా నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. సిఆర్డీఏ పరిధిలోని అటవీ ప్రాంతంతో సహా మొత్తం పచ్చదనంపై శాటిలైట్ల సహాయంతో స్పష్టమైన సమాచారం సేకరించాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు సామాజిక బాధ్యత క్రింద కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం తీసుకునేలా ఒక విధానాన్ని రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని హరిత ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.